మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ 2025 అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మిథున రాశి వారికి ఈ అక్టోబరు మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే, చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయిగాక. వీళ్ళు ఏది అనుకుంటే అది జరగటానికి చాలా అనుకూలవంతముగా ఉన్నది. వీళ్ళు మనస్సులో ఏదైతే కావాలి అని కోరుకొని దాని గురించి ప్రయత్నాలు చేస్తారో, ఒకవేళ గతములో కొన్ని కావాలి అనుకుని ప్రయత్నాలు చేసి అవి కాక, ఇది నాకు అయితే బాగుండు, నాకు ఎప్పుడో నేను కొంచెము ముందుకు వెళ్ళవలసినటువంటి వాడిని కాలేకపోయింది అని దాన్ని వదిలేసి ఉంటారు. మామూలుగా అంటే గతంలో చేసుకోలేక చేసి ప్రయత్నం చేసి విసుగొచ్చి పోనీ ఎందుకు ఊరికే పక్కన ఇంకోటి చూద్దాము అని అనుకుని ఉంటారు. అది ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచన చేసి దాని ప్రకారముగా ముందుకు వెళ్ళేటువంటి యోగం అయితే కనపడుతూ ఉన్నది మిథున రాశి వాళ్లకు. ఆకస్మికముగా ప్రయాణం అనేటువంటిది ఏర్పడవచ్చును. ఉన్నట్టుండి ప్రయాణం అనేటువంటిది వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చును. అంతేకాకుండా ఇంట్లో తల్లిదండ్రులకు ఆరోగ్య విషయంలో చాలా ఉన్నతమైనటువంటి యోగము ఉన్నది. ఎవరికైతే ఇంతవరకు వీళ్ళ పెద్దవాళ్లకు ఎవరికైతే అనారోగ్యంతో చిన్న చిన్న సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్లకు పూర్ణముగా ఆరోగ్యము బాగుండబోతున్నది అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. అంటే అనారోగ్యముతో బాధపడేటువంటి వాళ్లకు అనారోగ్యము అనేటువంటి మాట ఇక ఉండదు. అంటే సహజముగా వాళ్ళు తేరుకున్నారు, బాగైంది, ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు, ముందుకు వెళ్ళవచ్చును జీవితము అని డాక్టర్లు చెప్తారు కదా. ఏం ఇబ్బంది లేదు, ఇంకా వాడాల్సిన పని లేదు, ట్యాబ్లెట్లు అవి ఇవి అని. అలా దీర్ఘకాలికముగా ఉండేటువంటి రోగ పరిస్థితులు ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతున్నది, మేలవుతున్నది. అంటే ఇంట్లో పెద్దవాళ్లకు, వీళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ అత్తమామలకు కావచ్చు, ఎవరికైనా సరే ఉంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళ దగ్గర ఉన్నారు అంటే వీళ్ళ దగ్గర ఎవరు ఉంటే వాళ్ళు, మళ్ళీ ఎక్కడో ఉంటే ఉపయోగం లేదు. ఈ మిథున రాశి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు దగ్గర ఉంటారు కాబట్టి నిరంతరం వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కుదుట పడతాయి. ధనము యథావిధిగా వీళ్ళు సంపాదిస్తారు, చాలా కష్టపడి సంపాదిస్తారు. శరీరాన్ని దాచుకోకుండా సంపాదించుకోవాలి అనేటువంటిది సంపాదించుకుంటారు. ఖర్చు అవుతూ ఉంటుంది, సహజం. ఎంత ఖర్చు ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడుతుంటారు. అలాగే కొంతమంది బంధువుల యొక్క రాక అనేటువంటి దాని వలన కొంత డబ్బు ఖర్చు అనేది జరుగుతుంది కాక. ఆ బంధువులు రాక అనేటువంటిది ఉన్నప్పుడు చిన్న మానసికమైనటువంటి క్లేశము, చిన్నపాటి రగడ కానీ గొడవ కానీ ఏదో చిన్న మాట అనుకోవటం అనేటువంటిది జరగవచ్చు. కనుక జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు గనక కరెక్ట్గా ఉన్నట్టు జాగ్రత్తగా మాట్లాడుకోగలిగితే, ఆచితూచి ఆలోచన చేసి ఎప్పుడైతే మాట్లాడతారో ఆ మాట్లాడితే కొంచెం మేలు జరుగుతుంది వాళ్ళకు, ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక. అయితే శ్రమ అనేటువంటిది విపరీతముగా ఉంటుంది వీళ్లకు. శ్రమకు తగినటువంటి ఫలం రాలేదే, అటువంటి ఫలితం నాకు రాలేదే అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఎంత కష్టపడినా అక్కడికక్కడికే జరుగుతూ ఉన్నది, అక్కడికక్కడికి వస్తుంది, అక్కడక్కడ సరిపోతున్నది. నేను ఎప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళగలను, నేను వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇంకేదన్నా చేసుకోవాలనా, ఇదే పని చేయాలనా అనేటువంటి మీమాంసలో ఒకానొక సమయంలో కొంత ఆలోచన అనేది కలగవచ్చు. అయితే ఇది తప్ప ఇంకొక దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉండదు వీళ్ళకు. ఆ ఉన్నదాన్నే జాగ్రత్తగా చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఇది ఉంటుంది. స్నేహితుడు ఎవరో ఒకరు కొంత మోసము చేసేటువంటి అవకాశము ఉన్నది. కనుక ఏ స్నేహితుడు ఏమి, వీళ్లకు ఉన్నవాళ్లలో ఎవరు ఏమి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది.
ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పాల్గొంటారు. వీళ్ళకు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. అంటే వాళ్ళకి ఎక్కడైతే ప్రమాదము వస్తుంది అని అనుకుంటారో ముందే వీళ్ళు తెలివిగా తప్పించుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ మాసములో సహజముగా, ఇబ్బంది లేకుండా. అయితే ఎవరైతే గతంలో దూరమై ఉంటారో వాళ్ళు మళ్ళీ దగ్గర కావటం అనేటువంటిది కూడా జరుగుతుంది. కొంతమందికి తల్లిదండ్రుల యొక్క వాక్ దీని వలన వాళ్ళతో మాట్లాడకుండా, ఎవరైతే దీర్ఘకాలముగా తల్లిదండ్రులతో కొంతమందితో మాట్లాడలేదు చేయలేదు అని అనుకునేటువంటి వాళ్లకు వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళటమా, వాళ్ళు వీళ్ళ కోసము ఫోన్లు చేసి మాట్లాడటమా, ఏదో చిన్న ఇది జరగవచ్చు అనేటువంటిది అయితే సూచనప్రాయముగా తెలుస్తూ ఉన్నది. అంటే ఎన్నో ఏళ్ళుగా మనకు సంబంధించినటువంటి రక్త సంబంధికులతో మాట వచ్చి మాట్లాడలేదు అనుకోండి, ఈ మాసంలో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దానికి కూడా కొంచెము వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు, అందరికీ ఇదే వర్తించదు కదా. అందువలన ఎవరు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా ముందు మనకు ప్రామాణికం అవుతుంది. ఆ లగ్నంలో పుట్టినటువంటి వాళ్లకు పర్టికులర్గా వీళ్లకు కొంతమందికి మేలు జరగడము, కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. ఏదైనా న్యాయము వైపు ధర్మము వైపు నిలబడి నేను ముందుకు వెళుతున్నాను, నాకు ఎవ్వరితోనూ పని లేదు, నా పని నాది అని అనుకొని చేసుకుని పోతూ ఉంటారు. వీళ్ళకి అదే శ్రీరామ రక్ష. ఎందుకంటే ఊరికే నలుగురితో మాట్లాడి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళి ఇబ్బంది పడటం కంటే వాళ్ళు నమ్ముకొని వాళ్ళ అంతరాత్మ ఏది చెబితే అది చేయటం వలన చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. చాలా వరకు కొంచెము నమ్రతగా ఉండటము, మృదువుగా ఉండటము, ఎందుకులే మనం అనటం అనేటువంటి భావనతో అనకుండా ఉంటారు. అయితే ఒకానొక సందర్భంలో కాస్త కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది వీళ్లకు. సందర్భాన్ని బట్టి కోపం అనేటువంటిది వస్తుంది. 1-2 సార్లు కోపోద్రిక్తుడై కొంత అసహనానికి లోనయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో పాల్గొంటారు, మాట్లాడతారు, దాన్ని ముందుకు నడిపించడానికని చూస్తారు. ఇబ్బంది లేకుండా అనుకూలవంతముగానే ఉంటుంది గాక. ఏదైనా వీళ్ళ చేతనైనటువంటి సహకారము అందించి సహాయ సహకారాలు ఎప్పుడూ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి అనే చూస్తారు. వీళ్ళు అదే రకంగా ముందుకు వెళతారు గాక. గురుగారు, ఈ మిథున రాశి వారు ఈ నెలలో ఇంకా మంచిగా జరగాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు గురూజీ? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్లకు కావాలి అంటే ముందు వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చూసుకొని పరిహారాలు ఉంటే చేసుకోవటము, లేదు మామూలుగా మనకు కొన్ని అనుకూలించాలి చేసుకోవాలి అని గనక అనుకుంటే వీళ్ళు చేయాల్సిందేటువంటిది ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. అప్పుడు మేలు జరుగుతుంది. ధన్యవాదాలు గురూజీ. జై.